కలిపురుషుడు గురించి చెప్పాలంటే ప్రధానంగా హిందూ మత పురాణాల్లో ముఖ్యంగా విష్ణు పురాణంలో అలాగే భాగవత పురాణంలో ప్రస్తావించబడ్డాయి. అతను కలియుగం యొక్క ప్రతినిధిగా చెడ్డదానికి ధర్మహీనతకు ప్రతిరూపంగా చెప్తారు. అయితే కలియుగం అనేది 4 యుగాల్లో చివరిది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, దాని తర్వాత వచ్చేదే కలియుగం. ఈ యుగంలో ధర్మం అనేది కేవలం న్యాయం, సత్యం ఒక పాదం మీదనే నిలబడుతుంది. మిగతా 3 పాదాలు నాశనం అవుతాయి. ఈ యుగంలో కలిపురుషుడు ప్రవేశించి అతడి పాపాలు, అసత్యాలు, అశాంతి మరియు కలహాల ప్రతినిధిగా భావించబడి ముఖ్యంగా ధర్మాన్ని ధ్వంసం చేయడమే అతని ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాడు. అతని స్వభావం హిందూ పురాణాల ప్రకారం అధర్మానికి, అవినీతికి మరియు అహంకారానికి ప్రతీక. అయితే కలిపురుషుడు ఈ కలియుగానికి ఏ విధంగా పరిచయం అయ్యాడు? అర్జునుడి మనవడైన పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి ఇచ్చిన స్థానాలేంటివి? అతని ప్రభావం మనుషులపై, ధర్మంపై అలాగే సమాజంపై ఏ విధంగా ఉంటుంది? అతని స్వభావం అలాగే ప్రభావం ఎంత మాత్రం పెరిగింది? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అర్జునుడి మనవడైన పరీక్షిత్ మహారాజు ఎంతో వైభవంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఒక అద్భుతమైన యాత్రకు బయలుదేరుతాడు. అలా అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చేసరికి సరస్వతి నదీ తీరం ఒడ్డున ధర్మ స్వరూపంలో ఉన్న ఎద్దు అలాగే ధరణి స్వరూపంలో ఉన్న ఆవు బాధతో మాట్లాడుతూ ఉండగా నరాధముడు అనే ఒక రాజు వేషం వేసుకొని ఆ గోవుని తంతున్నాడు, కొడుతున్నాడు. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఈ దృశ్యాన్ని చూస్తాడో వెంటనే అక్కడి నుంచి వచ్చేసి, అసలు ఎవరు నువ్వు? ఎంత ధైర్యం? నా ముందే ఒక ఆవుని ఇంత ఇబ్బంది పెడతావా? గోవు పట్ల హింస చేస్తావా? నేనున్నంత వరకు ఎటువంటి అధర్మం జరగనివ్వనని తన ఖడ్గాన్ని తీసి చంపడానికి ప్రయత్నిస్తాడో ఒకసారి ప్రశ్నించాలి అని అనుకుంటాడు. అసలు ఎందుకు ఈ యొక్క ఆవు, ఎద్దు ఈ స్థితిలో ఉన్నాయి? వీడెందుకు వీటిని ఇబ్బంది పెడుతున్నాడు అని పరీక్షిత్ మహారాజు ధర్మ రూపంలో ఉన్న ఎద్దుని అలాగే ధరణి రూపంలో ఉన్న ఆవుని అడగగా, మా బాధకి కారణం ఏంటో మాకు తెలియదు. కొంతమంది ప్రారబ్ధం అంటారు, కొంతమంది కర్మ అని అంటారు, కొంతమంది కాలం అంటారు. మా యొక్క బాధకి కారణం ఏంటో మాకు తెలియదనగానే వెంటనే పరీక్షిత్ మహారాజు వాళ్ళను గుర్తుపట్టి, ఓ ధర్మ, నువ్వు 4 పాదాలతో కృతయుగంలో ఉండేదానివి. అవి తపస్సు, బాహ్య ఆంతరంగిక శుద్ధి, దయ అలాగే సత్యం. ఈ కలియుగంలో కేవలం సత్యం మాత్రమే మిగిలింది. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను ఇబ్బంది పెడతాడా అని కోపంతో వీడు కలిపురుషుడేనని తెలుసుకొని చంపడానికి కత్తి తీస్తాడు. వెంటనే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు కాలపైన పడిపోయి నన్ను క్షమించమని వేడుకుంటాడు. సరే, నిన్ను చంపేయను, కానీ నా రాజ్యంలోంచి బయటకు వెళ్ళిపో అనగానే అప్పుడు కలిపురుషుడు, మొత్తం భూమి అంతా నువ్వే పాలన చేస్తున్నావు, ఈ భూమి నుంచి ఇంకెక్కడికి వెళ్ళను? ఇప్పుడు నా యుగం స్టార్ట్ అయింది. కృష్ణుడు వెళ్ళిపోయిన మరుక్షణం కలియుగం కాబట్టి ఇక్కడ నిజంగా చెప్పాలంటే కలియుగానికి చిన్నపాటి రాజు కలిపురుషుడే. కాబట్టి నీ రాజ్యంలోనే ఉంటా, నేను ఉండడానికి కొన్ని స్థానాలు ఇప్పించు అని చెప్పాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి 4 స్థానాలు ఇస్తాడు. ద్యూతం పానం స్త్రియాసూనః యత్ర ధర్మస్య చతుర్విధం. ద్యూతం అనంటే పేకాట. వీటి వల్ల వ్యక్తిగత పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక సామాజిక జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులతో కలహాలు రావడం, వాళ్లకు దూరంగా ఉండడం, భార్యాభర్తల మధ్య నమ్మకం లోపించడం, పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇలానే జరిగితే అది ఒక వ్యసనంగా మారి అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. ఇక రెండవది ఆల్కహాల్. మద్యం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చిన దీర్ఘకాలంలో అది జీవితం మొత్తం నాశనానికి కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, పిల్లలపై చెడు ప్రభావం పడటం, అప్పుల్లో పడటం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి సమాజంలో చెడు పేరును తెచ్చుకొని మానసిక స్థిరత్వం లేకుండా బ్రతుకుతారు. మూడవది వ్యభిచారం. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని మోసం చేస్తూ మరొకరితో లౌకిక లేదా శారీరక సంబంధం పెట్టుకొని ఒకరి వ్యభిచారపు చర్య వల్ల కుటుంబం అలాగే సమాజం అనేవి మానసికంగా విచ్ఛిన్నమై పిల్లల భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 4వ స్థానం ఎక్కడైతే ప్రాణి హింస జరుగుతుందో, ఎక్కడైతే పశువులను బలిస్తారో, ఎక్కడైతే పశువులని తమ సొంత తృప్తి కోసం చంపి వాటిని స్వీకరిస్తారో అటువంటి ప్రదేశాల్లో ఉండు అని ఈ 4 ప్రదేశాలు ఇచ్చాడు. కానీ కలిపురుషుడు సాటిస్ఫైడ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ 4 పనులు చేసేవాళ్ళు ఈ రాజ్యం మొత్తంలో ఎవరు లేరు, కాబట్టి ఇంకొక ప్రదేశాన్ని ఇవ్వు అనగానే అప్పుడు పరీక్షిత్ మహారాజు 5వ స్థానాన్ని ఇస్తాడు. అదే బంగారం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బంగారంలో కలిపురుషుడు ఉన్నాడు కదా అని బంగారం కొనడం మానేయాలంటే దాని అర్థం బంగారు కొనడం తప్పు కాదు, బంగారం పట్ల వ్యామోహం ఉండడం తప్పు. సరే, ఈ 5 ప్రదేశాలు ఇచ్చేసరికి పరీక్షితుడు మాత్రం మనస్సులో ఆనందపడుతూ ఈ కలియుగంలో అందరూ కూడా భగవన్నామాన్ని కీర్తన చేసి భాగవతాన్ని విని గోలోక బృందావనానికి వెళ్ళిపోతారని అనుకుంటూ ఉండగా అప్పుడు కలిపురుషుడు నడుస్తూ పరీక్షితుని చూసి వెకిలి నవ్వులు నవ్వుతూ, ఓ పరీక్షిత, నాకు తెలుసు నువ్వు మనస్సులో ఎందుకు ఆనందిస్తున్నావు. ఈ కలియుగంలో ఉండే వాళ్ళందరూ కూడా భగవన్నామాన్ని చెప్తూ భాగవతాన్ని వింటూ భక్తులైపోయి గోలోక బృందావనానికి వెళ్తారనే కదా నువ్వు ఆనందపడుతున్నావు. ఫస్ట్ వాళ్ళు భగవన్నామాన్ని చెప్పనిస్తే కదా వాళ్ళు తరించేది. ఎవరు చెప్తారో నేను చూస్తా, నేను అడ్డుకుంటా భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా అని ఒక అద్భుతమైన స్వరూపంతో ఒక ఆవేశ స్వరూపాన్ని ధరించి మన ముందు అవతరించాడన్నమాట.
ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో మొత్తం చూసాక కలిపురుషుడిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.